Once there lived a hard-working salt merchant. అనగనగా ఒక ఉప్పు అమ్ముకునే అబ్బాయి ఉండేవాట. ఆ అబ్బాయి చాలా కష్టపడేవాడు. He had a donkey which was very lazy. అతని దగ్గర ఒక గాడిద ఉందిట, కానీ అది చాలా బద్ధకస్తురాలు. Every day the merchant loaded salt on the donkey's back. రోజు ఆ అబ్బాయి ఆ డాంకీ మీద ఉప్పు బస్తాలు పెట్టి నడిపించుకుంటూ వెళ్ళేవాడు. They went to the market where the man sold the salt. అలా ఆ గాడిదని తీసుకెళ్లి మార్కెట్లో ఆ ఉప్పు అమ్ముకుని వస్తూ ఉండేవాడు. They had to pass by a river on the way to the market. ఆ మార్కెట్కి వెళ్లే దారిలో వాళ్ళు రోజు ఒక చెరువుని దాటాల్సి ఉంటుందన్నమాట. They usually stopped there to drink water before continuing on their journey. రోజు వాళ్ళు అక్కడ ఆ నీళ్ల దగ్గర ఆగి కొద్దిగా నీళ్లు తాగి వెళ్తూ ఉండడం వాళ్ళకి అలవాటు అన్నమాట. One day the donkey stepped into the river. ఒక రోజు ఆ గాడిద నీళ్లలోకి దిగిందిట. She tripped over a stone and fell into the water. ఒక చిన్న రాయి తగిలి అది నీళ్లలోకి పడిపోయిందిట. The merchant came running. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. He was worried that the donkey was severely hurt. అప్పుడు చూసి అయ్యయ్యో గాడికి చాలా దెబ్బలు తగిలాయేమో అని చాలా కంగారు పడ్డట. But the donkey was only scratched. కానీ పెద్దగా ఏమీ దానికి దెబ్బలు తగలలేదు, కొద్దిగా గీరుకున్నాయి అంతే. As they continued their journey, the donkey felt that his load was lighter. ఎదురుకెళ్లే కొద్దీ ఆ డాంకీ కనిపించింట తన మీదున్న బరువు తగ్గిపోయినట్టుగా అనిపించింది. Soon realized that when she fell into the water, some of the salt has dissolved. వెంటనే అర్థమైంట, తొందరలోనే దానికి అర్థమైంట, అది అలా నీళ్ళలో పడిపోయినప్పుడు కొద్దిగా ఉప్పు నీళ్ళలో కరిగిపోయింది, అందుకే బరువు తక్కువగా ఉంది అని. This made her very happy. దానికి చాలా సంతోషం అనిపించింది. The next day she again stepped into the river for a drink. మొన్నాడు మళ్ళీ ఆ చెరువు దగ్గరకు వచ్చినప్పుడు నీళ్ళలోకి దిగిందిట. She then pretended to fall into the water and the load became lighter. ఈసారి నీళ్ళల్లో పడిపోయినట్టుగా నటించి పడిపోయిందిట. మళ్ళీ దాని మీద ఉన్న ఉప్పు బస్తా బరువు తగ్గింది. This happened over and over again. Soon the merchant grew suspicious. ఇలా మళ్ళీ చేస్తూ ఉందిట ఆ గాడిద. అప్పుడు ఆ అబ్బాయికి అనుమానం వచ్చింది. One day the merchant decided to keep an eye on the donkey. ఒక రోజు అనుకున్నట్ట, అసలు ఈ గాడిద రోజు ఏం చేస్తోంది ఒకసారి చూద్దాము అని అనుకున్నట్ట. He saw that the donkey purposely fell into the water. అప్పుడు ఆ అబ్బాయి చూసాట, కావాలనే డాంకీ రోజు నీళ్ళల్లో పడిపోతోంది అని. The merchant was angry but did not say anything. ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చింది, కానీ ఏం అనలేదు. Instead he came up with a plan. ఏమీ అనకుండా అతనికి ఒక ఆలోచన వచ్చింది. The next day the merchant loaded the donkey with sack of cotton instead of salt. ఆ మర్నాడు ఆ అబ్బాయి ఆ గాడిద మీద ఉప్పు కాకుండా దూది బస్తాలు ఎక్కించట. When they reached the river, the donkey fell into the river but was surprised when she stood up. ఆ చెరువుకి చేరగానే ఎప్పట్లాగే ఆ గాడిద పడిపోయిందిట, కానీ లేవగానే చాలా ఆశ్చర్యపోయింది. The load on her back was heavier instead of getting lighter. దాని వీపు మీద ఉన్న బరువు పెరిగిపోయిందిట, ఎప్పట్లాగా తగ్గకుండా. The donkey realized her mistake. ఆ గాడిదకి ఆ డాంకీకి తన తప్పేంటో తెలిసింది. From then on she served her master faithfully. అప్పటి నుంచి ఆ అబ్బాయితో చాలా నమ్మకంగా ఉండడం మొదలుపెట్టింది.